మిత్రులందరికీ రైతు సోదరులకు స్వాగతం. మీరెవరైనా ఇది మనం ఇక్కడ వాడే మామిడి మొక్కలు కొత్త ఇవి చిన్నవి పెట్టినాయి. ఇది మనం ములుగు నుంచి తీసుకొచ్చినాం. ఇది మీరు కూడా ఎక్కడన్నా మాకు ఇది ములుగులో ఎంత రేటు పడింది, ఏం వెరైటీ, తెచ్చుకోవడం సేఫేనా, మాకెట్లా అనిపించింది, ఇవి హెల్తీగానే ఉన్నాయా, పెట్టి ఎన్ని రోజులైనా, ఎన్ని రోజుల మొక్కలు ఇస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన దాంట్లో కూరగాయల రేట్లు కూడా డైలీ పెడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూరగాయల రేట్లు, వ్యవసాయ మార్కెట్ రేట్లు, కందులు, బొబ్బర్లు, శనగలు, పత్తి కానీ మిర్చి కానీ రేట్లు పెడుతుంటాం. ఒకసారి చూసి ఛానల్ విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇవి ఇంకా మన మ్యాటర్లోకి వెళ్తే ఇవి మనం ములుగు నుంచి తీసుకొచ్చినవి. ఈ ములుగు అంటే ఇక్కడ మన సిద్దిపేట డిస్టిక్ ములుగు. మాకు ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ వస్తుంది. మాకు ఇది కేసరి వెరైటీ. చెట్లు చూడడానికి బాగున్నాయి, మనకు హెల్తీగానే ఉంటాయి, అలా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ములుగు నుంచి ఏం తీసుకోవాలంటే మనకు ఇక్కడ బెనిఫిట్ ఏమొచ్చేదంటే బయట దాంతో పోలిస్తే ఇది గవర్నమెంట్ నర్సరీ. చాలా వరకు మేము తీసుకునే కాడికి అయితే వేరే దగ్గర కూడా జనరల్ ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటూ పోతాయని అంటుంటారు. మాకైతే ఎక్కడ కూడా అంటూ పోయిన చెట్లు ఇవ్వలేదు. 99% ఆల్మోస్ట్ మంచి చెట్లే వచ్చినాయి, ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. మేము అప్పట్లాగా ఓల్డ్ ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే అన్నీ బాగా ఇస్తున్నారు. మళ్ళీ మేము ఇది వెరైటీ కూడా మాకు తెలుసు కదా, కేసరి పర్ఫెక్ట్ ఇచ్చేసిర్రు. కల్తీ చాయిస్ ఉంటుందేమో అనుకుంటాం, కాకపోతే మాకు ఇది బాగా అనిపించింది. బాగున్నాయి చెట్లు కూడా హెల్తీగా ఉన్నాయి. మనం కరెక్ట్ వాటర్ కానీ దానికి న్యూట్రిషన్ తీసుకుంటే బాగా వస్తాయి. మీకు దగ్గరలో గవర్నమెంట్ మూలిగే కాదు, సంగారెడ్డి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సంగారెడ్డి నుంచి ఇక మనకు రేట్ విషయానికి వచ్చేస్తే బయట మీకు ఈ సైజ్ చెట్లకు మినిమం 100 రూపాయలు ఉంటుంది, 100-110. కాకపోతే వాళ్ళొక నమ్మకం క్రియేట్ చేయరు మనకు. వీళ్ళ దగ్గర మాత్రం నమ్మకం ఉంటుంది, మనం దాన్ని చూస్తే అర్థమైపోద్ది. ఇన్ కేసు మనము మన దగ్గర ఇట్లా ఏంది చెట్లు బాగాలేవు అంటే కూడా వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. మనం తెలిసిన వాళ్ళని మీకు దగ్గర నుంచి, మీకు ములుగు దగ్గరలో అయితే కన్ఫామ్ దీన్నే తీసుకోండి, బాగుంటుంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఇవే అనుకుంటా. ములుగు జీడిమెట్లలో ఉంది కానీ అది సేల్ చేస్తారో చేయలేదు. ములుగు ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంకొకటి ఈ సంగారెడ్డిలో నర్సరీ ఉంది గవర్నమెంట్ది. ఈ రెండిట్లకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా మీకు రేట్లు అయితే తక్కువకి వస్తాయి. అక్కడ వాళ్ళ దగ్గర బంగినపల్లి, దశేరి, ఇంకోటి ఇది కేసరి, రత్నగిరి లేదు, రత్రాన్ ఒక వెరైటీ ఉంది, హిమాయత్ ఉంది, తోతాపూర్ ఉంది అనుకుంటా. నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ నియర్లీ 1 ఇయర్ కాదు కానీ 7 months అవుతుంది. కొంచెం మనం పెట్టుడు లేట్గా పెట్టాం కానీ అప్పుడే తీసుకొచ్చినాం. జూన్, జూలై అట్లా తీసుకొచ్చాం. మీ దగ్గర వాటర్ లాంటివి ఉంటే ఎర్లీగానే పెట్టుకోండి, మంచి చెట్లు కూడా గ్రోత్ మంచిగా ఉంటుంది. నడి కన్ఫామ్ వానకాలం తేవాలనుకోవద్దు, చేస్తే ముందు పెట్టుకుంటే మనకే బెనిఫిట్. చెట్లు కూడా తొందరగా గ్రో అవుతాయి, యాక్టివ్గా ఉంటాయి. వానకాలంలో తెచ్చుకుంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు. సో కొంచెం చూసుకొని మనం ముందే తెచ్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది ఎంత రేటు పడుతుంది, ఇది వర్తేనా కాదా. ఇది మనకు 50 రూపాయలు పడ్డది మనకు చెట్టు కాస్ట్. అంతకుముందు 40 ఉండే, అప్పుడు 50 అన్నారు. మళ్ళీ వర్షాకాలం ఈ టైంలో అన్సీజన్ కాబట్టి ఇప్పుడు తగ్గిస్తే కూడా తగ్గితే కూడా తగ్గచ్చు. కాకపోతే రేట్లు పెరిగినాయి కాబట్టి అంతే ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నాను నేను. మనకు ఎక్కడ ఒకసారి ములుగుకి వెళ్ళినామంటే మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే చెట్టు రేటు 50 రూపాయలు. మీ దగ్గరలో ఇంకా అంతకంటే మంచిగానే ఉండి వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగానే ఉంటే దగ్గర నర్సరీలో తీసుకోవచ్చు. మాకు ములుగు దగ్గరనే ఉందంటే దీన్ని అయితే నమ్మచ్చు, 100% ట్రస్ట్ వర్తి. ఈ విషయంలో డౌట్ ఏం లేదు. చెట్టు మాత్రం యాక్టివ్గా ఉన్నాయి, ఎక్కడ మనకు ఈ రాంగ్ చెట్లు ఇవేమో తెచ్చినట్టు ఏమి అనిపించలేదు మాకు. మీరు దగ్గరలో ఎక్కడ నర్సరీ నుంచి చేస్తారో, మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇది బాగానే ఉంది, ఈ విషయంలో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సీడ్ వీళ్ళు మంచిగా తెచ్చారు చెట్లు అయితే, చెట్ల విషయంలో డౌట్ ఏం లేదు. ఇంకోటి మీకు దగ్గరలో ఉంటే అక్కడనే ట్రై చేయండి. కానీ ఇది ఎందుకంటున్నంటే ఇది ట్రాన్స్పోర్ట్ బాగా ఎక్కువైపోతుంది అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. మీరు ఎక్కువ చెట్లు పెట్టేది ఉంటే వీడికి వచ్చి దీన్ని చూస్తే మీకు బాగానే నస్తుండొచ్చు. మనకి ఇది ఎంత పడుతుందంటే కాస్ట్ 50 రూపాయలు, మాకు ట్రాన్స్పోర్ట్తో కలిపి 60 రూపాయలు పడ్డది ఒక చెట్టుకి. ఇవి రేట్ విషయానికి వస్తే మనకి 50 రూపాయలు పడ్డది. ఆల్మోస్ట్ అన్నీ అంతే 50 రూపాయలు ఉన్నాయి. ఇంకా అక్కడ మేము పోయినప్పుడు అయితే నిమ్మ, సపోటా, బొప్పాయి,
కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకు కావాలంటే మీరు నెట్లో సెర్చ్ చేసినా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలా కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఎవరైనా కావాలంటే నేను మెసేజ్ చేసి ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ముందే అడిగి రావచ్చా అని అడిగి మనకు స్టాక్ ఉందని తెలుసుకొని పోండి. మనకు టైం సేఫ్ అవుతుంది. మళ్ళీ అడిగినాక ఫర్ సపోజ్ కేసరి లేదు వేరే ఉంది అనుకుని మనకోటి కావాలి వెరైటీ, వాళ్ళ వీళ్ళు ఇవ్వంటే మనం డిసప్పాయింట్ అయిపోవడం. ముందే కాల్ చేసి వెళ్ళండి. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేదంటే నేను మెసేజ్లో పెడతాను అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనకైతే చెట్లు బాగా అనిపించినాయి. ఇది కేసరి తెచ్చినాం మనం. రత్నం ఆల్ఫాన్సో కూడా ఉందనుకుంటా. ఆల్ఫాన్సో మన దగ్గర వస్తలే అన్నట్టు వాళ్ళు తేలేదు అన్నట్టు అనుకుంటాను. నేను తెచ్చి 6 months అయింది కదా. మనకు బయట ఇంతే సైజ్ చెట్లు 100, 120, 200 కూడా అమ్ముతారు. సో మీకు ఇవి చెట్లు అయితే బాగున్నాయి. మీరు బంగినపల్లి, కేసరి, దశరి ఇట్లా ఎవరైనా ట్రై చేయొచ్చు. మనకు బయట ఇంతే సైజ్ చెట్లు 100, 120, 200 కూడా అమ్ముతారు. సో మీకు ఇవి రీజనబుల్గా ఉంటుంది. మీకు తెచ్చుకుంటే మాత్రం ఎక్కువ మొత్తాలు తెచ్చుకుంటాం. ఎందుకంటే తక్కువ అయితే మీకే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడిపోతుంది. ఒకసారి అది చూసి మీకు దగ్గరలో ఉంటే తీసుకోండి. చెట్ల క్వాలిటీ మాత్రం బాగా. ఫర్ సపోజ్ కేసరి లేదు వేరే ఉంది అనుకుని మనకోటి కావాలి వెరైటీ, వాళ్ళ వీళ్ళు ఇవ్వంటే మనం డిసప్పాయింట్ అయిపోవడం. ముందే కాల్ చేసి వెళ్ళండి. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేదంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కింద మెసేజ్లో పెడతాను అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మనకైతే చెట్లు బాగా అనిపించినాయి. ఇది కేసరి తెచ్చినాం మనం. రత్నం ఆల్ఫాన్సో కూడా ఉందనుకుంటా. ఆల్ఫాన్సో మన దగ్గర వస్తలే అన్నట్టు వాళ్ళు తేలేదు అన్నట్టు అనుకుంటాను. నేను తెచ్చి 6 months అయింది కదా. చెట్లు అయితే బాగున్నాయి. మీరు బంగినపల్లి, కేసరి, దశరి ఇట్లా ఎవరైనా ట్రై చేయొచ్చు. మనకు బయట ఇంతే సైజ్ చెట్లు 100, 120, 200 కూడా అమ్ముతారు. సో మీకు ఇవి రీజనబుల్గా ఉంటుంది. మీకు తెచ్చుకుంటే మాత్రం ఎక్కువ మొత్తాలు తెచ్చుకుంటాం. ఎందుకంటే తక్కువ అయితే మీకే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడిపోద్ది. ఒకసారి అది చూసి మీకు దగ్గరలో ఉంటే తీసుకోండి. చెట్ల క్వాలిటీ మాత్రం బాగుంది. ఏది కూడా మనకు అంటూ పోయిన చెట్లు రాలేదు. మీకు నేను వీడియోలో కూడా చూస్తున్నా కదా, ఏది కూడా అంటుపోయిన చెట్టు రాలేదు. ఏదో 1-2 ఉన్నా కూడా వాళ్ళకు కొంచెం మనం క్లారిటీ చెప్తే అంటు లాంటిది అంటుపోయిందంటే తీసేయండి అని చెప్పచ్చు. మనం కూడా ఇట్లా ఉంటుంది కదా, ఈ చెట్టు దీనికి ఎగురొస్తే తీసేయాలి, దానికి కాదు ఇప్పుడు దానికి రాలేదు వస్తే తీసేయాలి, దానికి కాదు ఇప్పుడు దానికి రాలేదు వస్తే ఫస్ట్లో కొన్ని మాకు కూడా వచ్చినాయి, కొన్ని చెట్లకు వచ్చినాయి. కొన్ని చెట్లకు రాగానే తీసేస్తే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయి. ఇది పందులు లాంటివి కొరికేసినాయి చెట్లను, అయినా కూడా చెట్లు బాగానే వస్తున్నాయి. ఇక్కడ మనకి చెట్టుకు దాని బ్రాండ్ విషయంలో వంకలేదు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు దగ్గర నుంచి ట్రై చేయండి. ఇది తెలంగాణ, ఆంధ్రాలో కూడా మీ దగ్గరలో ప్లేస్లో తెలిసిన వాళ్ళని తీసుకొని పెట్టండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తీసుకొని పోయి తీసుకోండి. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామంటే మనం చెట్లు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకున్నాక ప్రాబ్లం అయితే బాగుండదు. మంచి డ్రిప్కి తగ్గట్టుగా మంచిగా అనుకూలంగా ఉంటున్నాయి. అక్కడ 4-5 రకాల వెరైటీస్ ఉన్నాయి. హిమాయత్ కానీ మీరు ఏది కావాలంటే అది తీసుకో. చాలా చిన్న చెట్లు కూడా ఉన్నాయి. మనం కొంచెం ప్రోద్బలంతో మనకి ఇవే కావాలంటే అవే ఇస్తారు. ఇంకా ఇది చెప్పింది ఇది నేను. ఇది చెట్టు నుంచి వచ్చింది. ఇంకా ఇదేమో అంటూ ఉంచాలి. ఇది దీనికి ఏ మిగులు వచ్చినా తీసేయాలి. కొన్ని రోజులు ఉన్నామంటే ఆ ఇగురు కూడా పెద్దగా అయిపోతుంది, మనకి ఏది ఏర్పడకుండా అయిపోతుంది. ముందే జాగ్రత్త పడాలి. ఇందులో మనకు వచ్చే నష్టాలు ఇదొకటి. మనం అక్కడ ఒక దగ్గర ఏమైనా అంట్లు పోయినాయి ఉంటే చూసుకోవాలి. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారు. వాళ్ళు మాకు ఇది వద్దు, మాకు ఇది మంచిగా మాత్రం ఇవ్వడానికి కన్ఫామ్గా వాళ్ళకు నొక్కి చెప్తే వాళ్ళే మంచి ఇస్తారు, అందులో ఏం డౌట్ ఉండదు. ఇంకోటి ఉంటే మీరు ముందే ఫోన్ చేసి వెళ్ళండి. మీ దగ్గరలో రేటుకు దానికి ఎంత పడుతుందో కాస్ట్ చూసుకొని వెళ్ళండి. పెద్ద చెట్లు ఇంకెక్కువ 100, 120 దగ్గరలో ఉంటాయి మీ దగ్గరలో. కాకపోతే మీ దగ్గర అయినా బాగా పెద్దవి పెట్టకండి. పెద్దవి పెట్టినాయి అంటే మేము చూసినాం. 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు చెట్లు పెట్టినాయి కూడా 2 ఏళ్ళ దాకా వాటి లోపల ఏరు ముడుచుకుపోయి. సో అది చెట్టుని ఎదగని అది చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ చెట్టు పడిపోయే ఛాయిస్ కూడా ఉంటుంది. ఈ చిన్నవి పెట్టుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లం ఉండదు మనకు. చాలా వరకు ఒక 6 నెలలు 1 year లోపు చెట్లు పెట్టుకుంటే చెట్టు కూడా తొందరగా గ్రో అవుతుంది. దానికి కరెక్ట్ మనం అనుకూల పరిస్థితులు, మంచి వాటర్ కానీ ఎరువులు లాంటిది ఇస్తే మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడేం రోగాలు రావు, కానీ కొంచెం కాయ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పటికైతే బాగుంటుంది. మీరు మరీ ఎక్కువ చెట్లు తీసుకోకండి. మనకు ఇప్పుడు వీడియోలో కూడా చూస్తుంటారు అక్కడక్కడ ఇన్స్టాలో, యూట్యూబ్లో. మా నర్సరీలో ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల చెట్లు ఉన్నాయని. మీరు
ఇంటి కొరకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చేమో, కానీ కమర్షియల్ క్రాప్ కొరకు అయితే అంత పెద్ద చెట్టు పెట్టండి. అందరికీ తెలిసి అట్లా పెట్టుకోవాలంటే అందరూ పెట్టుకోరాదా? కాకపోతే దానికి వచ్చే ప్రాబ్లం దానికి ఉంటుంది. ఒక చెట్టును 4 సంవత్సరాలు ఒకే చిన్న ఒక ఫీటు గుంతలో పెట్టి ఫీట్ కవర్లో ఉంచితే దాని ఎదుగుదల ఆగిపోయి ఉంటుంది. కాబట్టి దాని ప్రాబ్లమ్స్ అది తర్వాత కూడా ఎదగడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చూసి తెలుసుకోండి. మంచిగా మీకు దగ్గర నమ్మకం ఉన్న నర్సరీలే తీసుకోండి. లేకపోతే ఇక్కడ ములుగుదైతే నేను చెప్పినా కదా, అది బాగానే ఉంటుంది. మీకు దగ్గర నమ్మకం ఉన్న నర్సరీలో తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి పెట్టినామంటే ఆ 4-5 ఏళ్ళ దాకా చెట్లు 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళ వరకు చెట్టు కాస్తుందో లేదో మనకు తెలియదు. అప్పుడు మంచిది కాదు, సీడ్ ఫెయిల్ అని తెలిసినా కూడా ఇప్పుడు మళ్ళీ 4-5 రకాల వెరైటీలు ఒకటే దానిలో మిక్స్ అయినా కూడా కొనేటోళ్ళు సరిగ్గా కొనరు. కల్తీ ఉన్నది అన్నట్టు. సో మనం మంచిది ముందే ఎన్నుకోవాలి. మీ దగ్గరలో అయినా సరే కానీ ఇది ఎక్కడి నుంచి చేస్తారు, పిక్ ఎక్కడి నుంచి చేస్తారు, ఎక్కడ కడతారు, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ తర్వాతనే నమ్మకం అనిపించినాకనే తీసుకోండి. కావాలంటే వాళ్ళు ఎవరోళ్ళు కమ్మిర్రో వాళ్ళను రైతుల సలహాలు కూడా తీసుకోండి. ఈ నర్సరీలో బాగానే ఉంటుందని. రేట్ ఒకటే మ్యాటర్ కాదు, చూసుకోండి. మనం మంచి రిజల్ట్ వస్తే ఆడ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు, పర్లేదు. ఏమున్నా ఒక 100, 110, 120, అంతకంటే ఎక్కువైతే పెట్టకండి. కొంచెం పెద్దగా ఉంటే ఏం కాదు, ఇంకొద్ది పెట్టచ్చు. ఎందుకంటే అడవి జంతువు నుంచి రక్షణ ఉంటుంది కదా. కొంచెం పెద్ద చెట్లకు అంత అటాక్ అయ్యి అట్లా నేను కొంత ఎంకరేజ్. చాలా వరకు చిన్న చెట్లు పెట్టుకోవడమే ఉత్తమం. మీకు ఏ వెరైటీ కావాలో, ఇప్పుడు మార్కెట్లో ఏం వెరైటీ బాగుందో, దానికి డిమాండ్ ఏది బాగుందో చూసి పెట్టుకోండి. ఆ విషయాలు మాత్రం కంగారు పడద్దు. కన్ఫ్యూజ్ అయితే మనం తర్వాత ఫీల్ అవుతాం. అది పెట్టుకోవాల్సింది, అరే మేము దశేరి పెట్టాల్సింది, దీనికి రేట్ లేదు, అరే కేసరి పెట్టాల్సింది, దానికి రేట్ లేదు అని ఫీల్ అవ్వడం కంటే ముందే మనం క్లారిటీతో ఉండి మన ఓన్ డెసిషన్ తీసుకుంటే ఇది బాగుంటుంది. ఇట్లా టైం టు టైం గడ్డి తవ్వేసి మనం చెట్లు పెడితే, చెట్లకు మంచి వాటర్ ఇస్తే ఆటోమేటిక్గా చెట్లు కూడా సెట్ అవుతాయి. ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. 3 సంవత్సరాల కరెక్ట్ పెట్టినామంటే తర్వాత మనం గడ్డి లాంటి దవ్వపోయినా పర్లేదు, కానీ చెట్టు బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్ని విషయాలు చెప్పినా అనుకుంటున్నాను. మిస్ అయినా అనుకుంటే కింద కామెంట్లు అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గరలో ఉన్న మంచి నర్సరీ మీకు బాగుంటే అక్కడనే తీసుకో. నా చెట్లు మాత్రం మంచిగా తీసుకోండి. డబ్బుల విషయంలో కంగారు కాదు. తక్కువ మనీకి వచ్చినాయి అని వేస్ట్ కాదు, ఎక్కువ మనీకి వచ్చినాయి మంచిగా కాదు. మనం తెలుసుకొని పెట్టిన రైతులను సంప్రదించి బాగానే ఉన్నాయి అనిపిస్తే, లేకపోతే మీకు దాని మీద అనుభవం ఉన్నా మీరు డైరెక్ట్ తీసుకున్నా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే మా తోట పక్కనలో ఒకళ్ళు పెట్టిరు. అందులో మీ 7-8 రకాలు ఉన్నాయి. అన్నీ చాలా వరకు వాళ్ళు కల్తీ చెట్లని కొంటలేరు కొనేవాళ్ళు. సో అట్లా ప్రాబ్లం రావద్దని చెప్తున్నాను. ఇప్పటికే వీడియో లెంత్ అయింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఉంటే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు నర్సరీ పర్టికులర్ ములుగు గవర్నమెంట్ నర్సరీ దాని రిజల్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దాని కాంటాక్ట్ నెంబర్ కావాలని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే మీరు నెట్లో సెట్ చేసినా తెలుస్తుంది వాళ్ళు స్టాక్ ఉందా లేదా, ఎప్పుడు రావాలంటే వాళ్ళు మీకు ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ మీకు ఎంత ఉంటుందో మీరు ముందే మాట్లాడుకొని పోవడం బెటర్. అక్కడ నుంచి కూడా అరేంజ్ చేస్తారని కొంచెం ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంతే. వీడియో ఆల్ ద బెస్ట్. మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి, మంచి ఫలాలను పొందండి. థ్యాంక్ యూ.